ఫ్రెండ్స్, మనం ఈరోజు చెప్పుకోబోయే టాపిక్ ఏంటంటే కరెంట్ అఫైర్స్ అనమాట. మనం గతంలోనే అంటే ప్రతిరోజు పెడుతూనే ఉన్నాం. మనం పాలిటీ మీద కానివ్వండి, మోడర్న్ హిస్టరీ మీద కానివ్వండి, జీకే మీద కానివ్వండి, ఇటువంటివి అన్నమాట. ఈ ఏమైనా వీడియోలు కావాలంటే అభ్యర్థులు మనం ప్లేలిస్ట్లోనే ఉంటాయన్నమాట. పోలీస్ కానిస్టేబుల్ ప్రాక్టీస్ బిట్స్ అని ప్లేలిస్ట్కి వెళ్ళి చూడండి. అందులో దీనికి సంబంధించిన అన్ని ప్రాక్టీస్ వీడియోలు ఉంటాయన్నమాట. విత్ ఎక్స్ప్లెనేషన్ చేస్తూ ప్రతి బిట్ కూడా వివరిస్తూ ఈజీగా అభ్యర్థులకు అర్థమయ్యే రీతిలో చెప్పాను అనమాట. ఇవి పోలీస్ కానిస్టేబుల్ మెయిన్స్, డిఎస్సి, కోర్ట్స్, గ్రూప్ డి ఇటువంటి ఎగ్జామ్స్ అన్నిటికీ ఉపయోగపడే విధంగా అత్యంత ఇంపార్టెంట్ అయిన ముఖ్యమైన బిట్స్ వీడియో రూపంలో అందించాను. అభ్యర్థులు ఖచ్చితంగా వాటిని యూజ్ చేసుకోండి. ఖాళీ టైంలో చూస్తూ ఉండడం వల్ల దీనికి ఏటవుతుందంటే మీకు ఒక ప్రాక్టీస్ లాగా పనికొస్తాయి అన్నమాట. అలాగే ఇప్పుడు మనం కరెంట్ అఫైర్స్ గురించి చెప్పుకుంటున్నాం. అత్యంత ఇంపార్టెంట్ ముఖ్యమైన బిట్స్ చెప్పుకుంటున్నాం అనమాట. హోంమంత్రి అమిత్ షా దేన్ని ఎదుర్కోవడానికి బహుళ ఏజెన్సీ కేంద్రాన్ని ప్రారంభించాడంటే తీవ్రవాదాన్ని ఎదుర్కోవడానికి అనమాట. ఫస్ట్ క్వశ్చన్ ఆన్సర్. అలాగే సెకండ్ చూసుకుంటే 6G పేటెంట్లు దాఖలు చేయడంలో భారతదేశం ఇటీవల ఎన్ని దేశాలలో అగ్రస్థానానికి చేరిందంటే 6 అనమాట. 6G పేటెంట్లు అనమాట దాఖలు చేయడంలో. అలానే మనం మూడోది చూసుకుంటే నిర్మాణంలోనే దేని వినియోగాన్ని ప్రోత్సహించడానికి మహారాష్ట్ర ప్రభుత్వం ఒక విధానాన్ని ప్రారంభించిందంటే కృత్రిమ ఇసుక అనమాట. కృత్రిమ ఇసుక నిర్మాణం అంటే కన్స్ట్రక్షన్ అనమాట. కన్స్ట్రక్షన్ వినియోగాన్ని ప్రోత్సహించడానికి అనమాట మహారాష్ట్ర తీసుకొచ్చిన. అంటే దీని బిట్టి ఇంకో రకంగా కూడా అడగచ్చు అనమాట. కృత్రిమ ఇసుక విధానాన్ని తీసుకొచ్చిన రాష్ట్రం ఏంటి అనే క్రింది దానిలో అడిగితే మహారాష్ట్ర అనమాట. అలాగే సంచారి కావేరి మరియు సరళ కావేరి జల కార్యక్రమంలో ఏ నగరంలో ప్రారంభించబడ్డాయి అంటే బెంగళూరు అనమాట. ఇది చూసుకోండి, కావేరి అంటేనే బెంగళూరు నది. కావేరి నది ఎక్కడంటే బెంగళూరు అనమాట. కావేరిని వచ్చిందంటే ఆల్మోస్ట్ బెంగళూరే, అంటే కర్ణాటక అనమాట. చూసుకోండి. అలానే ప్రపంచ ఎయిడ్స్ టీకా దినోత్సవాన్ని ఎప్పుడు నిర్వహిస్తారంటే May 18 అనమాట. ప్రపంచ ఎయిడ్స్ టీకా దినోత్సవాన్ని. అలాగే WESP నివేదిక ప్రకారం 2025లో భారత్ అంచనా వేసిన జీడిపి వృద్ధి రేట్ ఎంత అంటే 6.3 అనమాట. ఇలాగే వివిధ ఏజెన్సీలు ఎవ్రీ ఇయర్ కూడా మన భారతదేశంలోనే అలాగే ప్రపంచంలోనే గ్రోత్ రేట్ను లెక్కిస్తూ ఉంటాయి అన్నమాట. S&P అని కానీ, మూడీస్ అని కానీ ఇటువంటివి అనమాట. ఈ విధంగా భారతదేశంలోనే WESP అనమాట. ఈ నివేదిక ప్రకారం ఎంత అంటే 6.3 అనమాట. చూసుకోండి, ఇది కూడా ఇంపార్టెంట్ ఇటువంటి బిట్స్ అనమాట. ఇటీవల ఏ దేశంలో పోలియో వ్యాప్తిని WHO అంటే వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ ప్రకటించిందంటే పపువ్ న్యూ గిని అనమాట. దీని ఆన్సర్ 7వ క్వశ్చన్ది. అలానే ఈటీ కోహ్లీ దూతి పథకం. చూడండి, ఇటువంటి వెరైటీగా ఉన్న నేమ్స్, ఇటువంటి డిఫరెంట్గా ఉన్న నేమ్స్ కూడా అడుగుతుంటాడు అనమాట ఇటువంటి స్కీమ్స్ని. ఇవి చాలా ఇంపార్టెంట్ బిట్స్ ఫ్రెండ్స్. ఇవి కూడా గుర్తుంచుకోండి, ఇవి చాలా యూజ్ అవుతుంటాయి. ఈ ఏ రాష్ట్రంలో ప్రారంభించబడిందంటే అస్సాంలో అనమాట. 8వ క్వశ్చన్ ఆన్సర్. అలానే 9వ క్వశ్చన్ చూసుకుంటే తేరో తుజ్కో ఆర్ఫాన్ అనే పోర్టల్ ఏ రాష్ట్రంలో ప్రారంభించబడిందంటే గుజరాత్ అనమాట. 9వ క్వశ్చన్. అలాగే 10వ క్వశ్చన్ చూడండి, ప్రపంచ రక్తపోటు దినోత్సవాన్ని ఎప్పుడు నిర్వహిస్తారంటే May 17 అనమాట. ఈ డేస్ మీద ఖచ్చితంగా ఒక క్వశ్చన్ అడుగుతాడు ఫ్రెండ్స్. 1-2 క్వశ్చన్స్ అడుగుతాడు ఖచ్చితంగా. ఇవి మీరు చూసుకోండి, ఇది జీకోలోనే అడగచ్చు లేదా కరెంట్ అఫైర్స్లోనైనా అడగచ్చు అనమాట. అలాగే మనం 11వ క్వశ్చన్ చూసుకుంటే అస్సాం ప్రభుత్వం ప్రారంభించిన AI యాంకర్ పేరు అంటే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ యాంకర్ పేరు ఏంటంటే అంకితం అనమాట. అంకితం అనే AI ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సంబంధించిన యాంకర్ ఏ ప్రభుత్వం ప్రారంభించిందని కూడా అడగచ్చు అనమాట. అస్సాం. చూసుకోండి ఈ క్వశ్చన్, అంకితం అస్సాము. అలాగే డ్రోన్ దాడులను ఎదుర్కోవడానికి భారతదేశం ఇటీవల ఏ రక్షణ వ్యవస్థను పరీక్షించింది అంటే భార్గవాస్త్రం అన్నమాట. భార్గవాస్త్రం ఇది కూడా మోస్ట్ ఇంపార్టెంట్. ఇటువంటి అడుగుతాడు ఫ్రెండ్స్, చూసుకోండి. అలాగే ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫారెన్ ట్రేడ్ ఇటీవల తన మొదటి ఓవర్సీస్ క్యాంపస్ని ఎక్కడ ప్రారంభించిందంటే దుబాయ్లో అనమాట. 13వ క్వశ్చన్ ఆన్సర్. దుబాయ్లో ప్రారంభించింది అనమాట. అలాగే 14 చూసుకుంటే వాణిజ్య మంత్రిత్వ శాఖ ప్రకారం ఏప్రిల్ 2025లో భారతదేశం యొక్క మొత్తం ఎగుమతులు ఎంత అంటే $74 బిలియన్ అనమాట. ఇది చూసుకోండి. అలాగే మనం 15 చూసుకుంటే టెరిటోరియల్ ఆర్మీలో ఇటీవల నీరజ్ చోప్రాకి ఏ గౌరవ ర్యాంక్ ఇవ్వబడిందంటే లెఫ్టినెంట్ కర్నల్ హోదా ఇచ్చారనమాట. నీరజ్ చోప్రా తెలుసు కదా, ఇటీవల ఒలింపిక్స్లోనే మనకి అదే సిల్వర్ మెడల్ తీసుకొచ్చాడు కదా. నీరజ్ చోప్రాకి ఇటీవల లెఫ్టినెంట్ కర్నల్ హోదా ఇచ్చారనమాట. ఇది. అలాగే ఇప్పుడు మనం చూసుకునే జీకే ఫ్రెండ్స్, ఇవి మోస్ట్ ఇంపార్టెంట్. ఇవి కూడా సీఎంల గురించి అడుగుతాడు అనమాట. ఖచ్చితంగా ఒక బిట్ కన్ఫామ్గా వస్తుంది వీటిలోనే. ఈ గుర్తుపెట్టుకోండి ఖచ్చితంగా. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి తెలుసు కదా, చంద్రబాబు నాయుడు. అరుణాచల్ ప్రదేశ్ ముఖ్యమంత్రి పెమా ఖండు అనమాట. ఇవి జీకేలో అడుగుతాడు ఫ్రెండ్స్. ఇవి ఖచ్చితంగా ఇవన్నీ ఒకసారి చూసుకోండి. అస్సాం ముఖ్యమంత్రి హేమంత్ బిశ్వ శర్మ అనమాట. బీహార్ నితీష్ కుమార్. ఛత్తీస్గఢ్
విష్ణుదేవ్ సే అనమాట. అలానే చూసుకుంటే ఢిల్లీ శ్రీమతి అతిషి మార్లేనా, అలాగే గోవా ప్రమోద్ సావంత్, అలాగే గుజరాత్ భూపేంద్ర పటేల్, అలాగే హర్యానా నయాబ్ సింగ్ సైని అనమాట. అలాగే హిమాచల్ ప్రదేశ్ సుఖ్విందర్ సింగ్ సుకు, అలాగే జమ్మూ కాశ్మీర్ ఓమర్ అబ్దుల్లా అనమాట. అలాగే జార్ఖండ్ హేమంత్ సోరెన్, అలాగే కర్ణాటక సిద్ధరామయ్య అనమాట. అలాగే కేరళ పినర్మయి విజయన్, అలాగే మధ్యప్రదేశ్ మోహన్ యాదవ్, అలాగే మహారాష్ట్ర దేవేంద్ర ఫడ్నవీస్, మణిపూర్ బీరేన్ సింగ్, మేఘాలయ కొన్రాడ్ సంగమ, మిజోరాం లాల్దు హోమా, అలాగే నాగాలాండ్ నెఫియా రియో, అలాగే ఒరిస్సా మోహన్ చరణ్ మాజీ, అలాగే పుదుచ్చేరి ఇది యూటీ అనమాట ఎన్ రంగస్వామి, పంజాబ్ భగవంత్ సింగ్ మాన్ అనమాట. అలాగే రాజస్థాన్ భజన్లాల్ శర్మ, సిక్కిం పిఎస్ గోలే, తమిళనాడు ఎంకే స్టాలిన్, అలాగే తెలంగాణ తెలిసిందే కదా రేవంత్ రెడ్డి, త్రిపుర డాక్టర్ మాణిక్ సాహా, అలాగే ఉత్తరప్రదేశ్ యోగి ఆదిత్యనాథ్ అనమాట. అలాగే ఉత్తరాఖండ్ పుష్కర్ సింగ్ ధామి, పశ్చిమ బెంగాల్ మమతా బెనర్జీ. ఇవి ఫ్రెండ్స్ మనకి ఈ జీకేలోనే అడగడానికి అవకాశం ఉన్న మోస్ట్ క్వశ్చన్స్ అనమాట. ఇది ఖచ్చితంగా ఇందులో ఒక బిట్ వస్తుంది కన్ఫామ్గా. ఇలాగే కరెంట్ అఫైర్స్ ఇది జీకే సంబంధించి రాష్ట్రాల ముఖ్యమంత్రులు అనమాట. మనం ఒక్కొక్క టాపిక్ గురించి జీకేలో కానివ్వండి కరెంట్ అఫైర్స్లో కానివ్వండి మనం చెప్పుకుంటూ వస్తున్నాం. అలాగే ఇంతకుముందు ప్రతిరోజు పాలిటీ మీద కానివ్వండి, హిస్టరీ మీద కానివ్వండి, కరెంట్ అఫైర్స్ కానివ్వండి, ఇలా ఈ విధంగా ప్రతి దాని మీద వీడియో చేస్తూ మీకు మా అభ్యర్థులకు అందుబాటులో ఉంచుతున్నాను. ప్లేలిస్ట్లో ఉన్నాయి చూడండి ఫ్రెండ్స్. ఇవి మీకు చాలా యూజ్ఫుల్గా ఉంటుంది అనమాట. ప్రాక్టీసే మనకి చాలా ఇంపార్టెంట్ అనమాట. మనం ఎంత చదివాం అనేది కాదు, ఎంత స్కోర్ చేసామన్నది చాలా ఇంపార్టెంట్ అనమాట. ఈ ప్రాక్టీస్లోనే మనం చూసుకుంటుండండి ఎన్ని బిట్స్ చేయగలుగుతున్నాం చూస్తే దాన్ని బట్టి మన అంచనా మన సామర్థ్యం అనేది తెలుస్తుంది అనమాట. ఈ విధంగా ప్రాక్టీస్ని మాత్రం ఎట్టి పరిస్థితుల్లో నెగ్లెక్ట్ చేయకండి ఫ్రెండ్స్. నా వీడియో కన్నా మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. బేసిక్ వ్లాగ్స్ అనే ఛానల్ని సబ్స్క్రైబ్ చేయించండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.